ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఈ వీడియోలో మనం ధనుర్మాసం ప్రత్యేకత తిరుప్పావై 11వ రోజు పాసురం ఆండాల్ తల్లివారు ఈ పాసురంలో మనకు ఏ విధంగా మనకు భక్తి జ్ఞానాన్ని చెప్తున్నారో, ఏ గోపబాలికను, ఏ విశిష్టతలు ఉన్న గోపబాలికను నిద్రలేపుతున్నారో ఈ పాసురం చదివి మనం తెలుసుకుందాం. తిరుప్పావై 11వ పాసురం. கத்துக்கரவை கனங்கள் பலகனந்து செத்தார் திரளலியச் சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோபலரதம் பார்க்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வனும் நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்ணாட்டி నీ ఎత్తుకురగ్నం పొరులేలో రెంబావాయ్. భావం ఎలా ఉందో తెలుసుకుందాం. ఓ గోపాలకుల తిలకమా, ఓ చిన్నదానా, లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుక తగినవారును, శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దానా, పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా, ఓ వనమయూరమా రమ్ము, నీ సఖులు బంధువులును అందరూ వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలిమేఘమును పోలు శరీర కాంతిగల శ్రీకృష్ణుణ్ణి అనేకమైన తిరునామములు పాడుచున్నారు. అయినను నీవు మాత్రం చెలించక మాట్లాడక ఏల నిదురించుచున్నావు అని అనుచున్నారు. అనగా ఇంత ధ్వని అగుచున్నను ఉలకక పలకక ధ్యానములో ఎలా ఉన్నావు, ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవనందమే కదా. మరి ఈ సంశ్లేషానుభవానందమును నీ ఒక్కతివే కాక అందరును అనుభవించునట్లు చేయవలె కానా, మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతము పూర్తి గావించుము అని ఆండాల్ తల్లి చెప్తున్నారు. ఇప్పుడు లేపుతున్న గోపబాలిక ఎట్లాంటిది అని చెప్తున్నారంటే, ఓ గోపాలకుల తిలకమా అంటే శ్రీకృష్ణుడి వంశంలో ఉన్న అమ్మాయి అని. ఓ చిన్నదానా, లేత వయసు అంటే చిన్న అమ్మాయి అంట. చిన్న వయస్సు కలిగిన పశువులు యొక్క అంటే పశు సంపద సమృద్ధిగా ఉన్న వంశం ఆ గోపబాలికది. పాలు పిదుకువారు, శత్రువులు నశించునట్లు యుద్ధం చేయువారు గల వంశమునందు పుట్టిన ఓ చిన్నదానా, లేగిసి రావమ్మా అని అంటున్నారు. ఇంకా ఆ గోపబాలికను ఎలా పొగుడుతున్నారయ్యా అంటే, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దానా. గొల్ల కులం అంటే కృష్ణుడి కులం. కృష్ణుడి కులమునందు పుట్టిన బంగారు తీగ అంటే బంగారం ఎంత అందంగా అయితే ఉంటుందో అంత అందంగా ఉన్నదానా, పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా. పుట్టలోని పాము పడగతో ఎట్లా అయితే ఉంటుందో అలాంటి దానివి అని. ఓ వనమయూరమా, మయూరం అంటే నెమలి, వనం అంటే అడవి, తోట. ఒక తోటలో తిరిగే మయూరం లాంటి అంటే మయూరం అంటే నెమలి లాంటి అందంగల ఓ బాలిక, రమ్ము, నీ సఖులు అంటే నీ స్నేహితులు బంధువులు అందరూ వచ్చి
నీ వాకిట్లో నిల్చొని ఉన్నాము. వీరందరూ కూడా నీలి మేఘమును బోలు శరీర కాంతి గల శ్రీకృష్ణుణ్ణి, అంటే నీలి మేఘం అంటే నీలము రంగు గల మేని ఛాయ కలిగిన శ్రీకృష్ణుణ్ణి అనేక నామాలతో పాడుచున్నారు. అయినా నీకు వినిపించటం లేదా? నీవు మాత్రం ఆ పాటలు వింటూ కూడా చెలించక ఉలక్కుండా పలక్కుండా ఎలా ఉండగలుగుతున్నావు? ధ్యానంలో ఎలా నిద్రించుచున్నావు? ఇదంతా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తే వచ్చే సంశ్లేషానుభవమన్ ఆనందమే కదా. నీ ఒక్కదానివే ఆ ఆనందాన్ని అనుభవిస్తావా? మాకు కూడా ఆ శ్రీకృష్ణ సంశ్లేష అనుభవ ఆనందాన్ని మాకు కూడా వచ్చి పంచు. రావమ్మ, నువ్వు మా గ్రూపులో అంటే మా సమూహంలో చేరి మాతో కలిసి ఈ వ్రతం పూర్తి గావించుము అని పిలుస్తున్నారు ఆ గోపబాలికను. అన్ని విషయములందును అగ్ని విధములందును శ్రీకృష్ణునితో సరిసమానమైన ఒక గోపికామణిని ఈ 11వ మాలికలో గోదాదేవి తన తోటి గోపికలతో కలిసి లేపుచున్నారు. శ్రీకృష్ణుడు ఈ ఊరిలోని వారికందరకు అన్ని విధాల ఆరాధ్యుడు, ఆదరణీయుడు. అట్లే ఈ గోపిక కూడా అతనితో సమానంగా ఆరాధ్యురాలు, ఆదరణీయురాలు. ఈమె తాను పలికే పలుకు, చేసే పనులు అన్నీ భగవదారాధనగాను భగవత్ కైంకర్యముగాను ఉండాలని భావిస్తూ ఆచరించే గోపిక. అంతా కృష్ణమయంగానే తలిచేది. భగవత్వరం కానిది ఏదీ ఉండరాదని ఈమె భావన. అందువల్ల ఈమె భావానికి తగినట్లు భగవత్ చింతనలోనే ఉండటం వలన ఆ శ్రీకృష్ణ సంశ్లేషానుభవంలోనే మునిగి ఉంటుంది, అందులోనే తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఆమె ఎప్పుడూ ఆ యోగ నిద్రలోనే ఉండటాన బాహ్యమైనవేని వినపడవు, కనపడవు, పట్టించుకోదు. ఈమె అతిలోక సుందరి, అందరినీ ఆకట్టుకునే సౌందర్యం. అలనాడు శ్రీరాముడు పురుషులనే మోహింపచేసినట్లు ఈమె స్త్రీలనే మోహింపచేయగల సౌందర్య రాశి. సౌందర్యంతో పాటు శ్రీకృష్ణానుభవ సౌందర్యం కూడా తోడై సాటి గోపికలనే మోహింపచేసిన ఈమెను ఈ మాలికలో మేల్కొలుపుతున్నారు శ్రీ ఆండాళ్వారు. గోపికలు యుగాయితం నిమిషేన చక్షుషా ప్రాప్యుడాయితం శూన్యాయత జగత్సర్వం గోవింద విరహేనమే అని భావిస్తారు. ఒక కంటిరెప్పపాటు గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట. పరమ భక్తుల స్థితి అలా ఉంటుంది. భక్తులెప్పుడూ తమనొక నాయికగా, భగవంతుణ్ణి ఒక నాయకుడిగా భావిస్తారు. భగవంతునిపై వారికుండే భక్తి, జ్ఞానం, వారి సౌందర్యం. ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలను చూస్తాడు. వారు ఏది చూసినా, ఏది చేసినా, విన్నా లౌకికమైన వాటి యందు శ్రద్ధ లేకుండా వాటి వెనకాతల కారణభూతుడైన భగవంతుణ్ణి భావిస్తూ అన్ని పనులు భగవత్ సంబంధంగానే చేస్తారు. ఇలాంటి సౌందర్యానికే భగవంతుడు వశమై ఉంటాడు. ఇవాళటి గోపబాలికది దివ్యమైన సౌందర్యం కలది. పురుషులను ఆకర్షించేది దేహ సౌందర్యం అయితే పురుషోత్తముణ్ణి ఆకర్షించేది భక్తి సౌందర్యం. ఇవాళటి గోపబాలికకు అలాంటి సౌందర్యం కలదు. గొప్ప వంశానికి చెందినది, చాలా పాడి సంపద కల వంశంలో పుట్టినది ఈ గోపబాలిక. భగవత్ సేవా సంపద గొప్పగా కలిగినది కాబట్టే ఈవిడను తీసుకొని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఆండాల్ తల్లి ఇవాల్టి గోపబాలికను లేపుతుంది. కత్తుక్కరవై దూడలకు పాలిచ్చే దూడల వలె ఉండే తక్కువ వయసుగా కనపడే కన్నంగల్ గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల పలకరందు పాలు పితకటంలో నేర్పరులు. సెత్తార్ తిరల్ అరియాం శత్రువుల బలం నశించేట్లుగా
చెండ్రు సెరిచెయ్యుం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదమును అణచగలిగేవారు. కుత్తం ఒన్రిల్లాద కోవలర్దం. ఏ పాపము అంటని వారు. ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది. శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు. అలాంటి వంశానికి చెందిన పార్కొడియే. బంగారు తీగ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని ప్రాకుతుంది. ఈ గోపిక శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకొని ప్రాకే బంగారు తీగ. శరీరంలో ఏదో ఒక అవయవం అందంగా ఉంటే అది సౌందర్యం అంటారు. అదే సామూహికంగా పాదాది కేశాంతంగా ఉండిన సౌందర్యాన్ని లావణ్యం అంటారు. మరి ఆమె లావణ్యాన్ని ఆండాళ్ తల్లి ఇలా వర్ణిస్తోంది. పుత్తరవల్గుల్. తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడగలేపి ఉన్న ఒక పాములాంటి అందం కలిగి ఉండి, పునమైలే. ఏ భయం లేని తన వనంలో పురివెప్పిన నెమలి లాంటి కేశ సౌందర్యం కలదానా. పోదరాయ్. రావమ్మా, నీ వెంట మేము నడుస్తాము. సుత్తత్తుత్తోరినూర్. ఎల్లారుం వందు. ఈ చుట్టూ ఉండే చెలికత్తలు అందరూ వచ్చి నిన్ముత్తం పుగుందు. నీ ముంగిట ప్రవేశించి ముగిల్వన్నన్ పేర్పాడాం. నీలమేఘశ్యాముని పేరు పాడుతున్నాము. నిన్ను నెమలితో పోల్చాము. నెమలి మేఘాన్ని చూసి ఎలా పరిగెత్తుతూ వస్తుందో నీలిమేఘశ్యాముణ్ణి మేము కీర్తిస్తుంటే నీవు వస్తావని అనుకున్నాము. కానీ సిత్తాదే. ఉలుకు లేదు, పేసాదే. పలుకు లేదు. సెల్వప్పెన్నాటి. ఓ సంపన్నులారా, ఎనమ్మ ఐశ్వర్యమదమా నీ ఎత్తుక్కురం పొరుల్. లేకుంటే ఎందుకు పడుకున్నావు అంటూ లోపలి గోపబాలిక వంశాన్ని సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపుతుంది ఆండాళ్ తల్లి. చూసాం కదా, గోపబాలిక గొల్ల వంశంలో పుట్టిన ఒక గోపబాలికను అందంతో ఆమె ఎంత అందంగా ఉందో వర్ణిస్తూ, అలాగే శ్రీకృష్ణుడి అందాన్ని కూడా వర్ణిస్తూ ఆ శ్రీకృష్ణుణ్ణి కొలుచుకుందాం రమ్మని చెప్పేసి ఆ గోపబాలికను ఏ విధంగా నిద్రలేపుతుందో ఆండాళ్ తల్లివారు ఈ పాసురంలో మనకు చెప్పారు. రేపటి పాసురంలో ఇంకా ఎలాంటి గోపబాలికను నిద్రలేపుతుంది, శ్రీకృష్ణుణ్ణి ఎలా పొగుడుతుందో, ఎలా సేవిస్తారో చూద్దాం. మనం కూడా ఆండాళ్ తల్లితో పాటు ఆ గోపబాలికల్లో ఒక గోపబాలిక బాలుకలమై మనం కూడా పాసురాలను పాడుతూ ఆయనను మనసారా కీర్తిస్తూ ఆయన సేవలో మునిగి ఆయన కృపకు పాత్రులవుదాం. జై శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. స్వస్తి.